మీడియా వారికి అందరికీ నమస్కారం. ఇక్కడ పోయిన వారంలో మా పాణ్యం ఎమ్మెల్యే గారు గౌరి చరితమ్మ గారు అలాగే నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు నాపై దాడి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోటర్ భాష అనే వ్యక్తి ద్వారా ఇది ఊర్లో బయటపడిందని చెప్పినాం. ఈరోజు లోటర్ భాష అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినాడు. వాళ్ళ ఫ్యాక్షన్ వాతావరణం నచ్చక నేను బయటకు వచ్చినాను, అక్కడ జరిగిన విషయాలు నేను చెప్తానని చెప్పి నన్ను వచ్చి కలిసడం జరిగింది. అందుకే మళ్ళీ ఈరోజు ప్రెస్ ముందుకి ఆ లోటర్ భాష అనే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రెస్ ముందర అక్కడ ఏం జరిగేది చెప్తే అందరికీ ప్రజల కల్లా తెలుస్తుందని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనము గతంలో చూసుకుంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసుకుంటూ కర్నూలుకు వచ్చిన సమయంలో నోటుకొచ్చినట్టు ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అప్పుడు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత కాటసాని రాంభూపాల్ రెడ్డికి నీకు లేదు, ఇలాగనే నువ్వు మళ్ళీ ఒకసారి మాట్లాడితే నీ నాలుక కోస్తా అని చెప్పడం జరిగింది. గతంలో రాజకీయంలో ఎన్నో అనుకుంటుంటాం, అంత మాత్రాన లాస్ట్కు మనుషులను చంపే స్థాయికి దిగజారి రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారంటే నాకు చాలా విచిత్రమవుతుంది. అందుకే ప్రెస్ ముందుకు ఈరోజు లోటర్ భాష అనే వ్యక్తి కాటసాని రాంభూపాల్ రెడ్డి మనిషే. ఆ రోజు ఏం జరిగినది ప్రెస్కు నేను చెప్తాను. ఈ దాడులు ఇవన్నీ మాకు నచ్చవని చెప్పి భూపాల్ రెడ్డి దగ్గరనే చెప్పడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు గ్రామంలో దాడులు ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పి భూపాల్ రెడ్డి దగ్గరికి పోవడం జరిగింది. ఆ రోజు జరిగినది చెప్పండి. ఎప్పుడైతే లోటర్ భాష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిన వెంటనే కాటసాని రాంభూపాల్ రెడ్డికి భయం పుట్టుకుపోయింది, ఎక్కడ బయట పడుతుందో అని. నిన్నటి నుంచి ఈయన సెల్లుకు ఒకటే ఫోన్లు, భూపాల్ రెడ్డి సెల్ నుంచే వాట్సాప్ కాల్స్. నువ్వు ప్రెస్ ముందుకు పోవద్దు అని ఎత్తడం లేదు ఈయన. నేను ఒకటే ప్రెస్ ద్వారా కూడా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా మీద దాడి చేసినా నన్ను చంపినా కూడా నేనేం ఫీల్ కాను, నాలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ పుడతారు. ఇట్లా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి ఇంకొకసారి ఈయన భూపాల్ రెడ్డి మనుషులు ఈయన ప్రయత్నిస్తే ఇతనికి ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత పోలీస్ వారికి ఉందని చెప్పి నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. లేదు ఇంకా మేము కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఫ్యాక్షన్ చేస్తాము, దాడులు చేస్తాము అని భూపాల్ రెడ్డి వర్గం అదే పద్ధతి మార్చుకోకుండా అట్నే ఉంటామంటే మేము కూడా గౌరీ వెంకటరెడ్డి గారితో ఆలోచించి మా సేఫ్టీ కోసం మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. ఏదో మాట్లాడాడు, మేము మాతో కాదు సార్, మాకు వాళ్ళు అంత శత్రుత్వం కాదు, ఒకవేళ ఇది ఉండొచ్చు కానీ మాకు అంత అనుకూలత ఉన్నారు వాళ్ళు అని వచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదు, మేము భూపాల్ రెడ్డి నాతో మాట్లాడినాము, మా మల్లెల రాజశేఖర్ మీద దాడి చేయమంటున్నాడు అని చెప్తే, మా వాళ్ళు అయితే కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఆల్రెడీ భూపాల్ రెడ్డి సార్కి చెప్పినాము, అటువంటివి మాకు కాదు అనే ఉద్దేశంతో మేము ఇంటికి వచ్చేసి మా కుటుంబకులు కూర్చొని ఆలోచన చేసుకొని వాళ్ళన్న లక్ష్మణరావు అన్నతో కానీ మల్లెల రాజశేఖర్తో కానీ మనకి ఏనాడు కూడా శత్రుత్వాలు బంధుత్వాలు లేవు, వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా కాదు, ఏనాడు కూడా మాకు ఏ విధంగా కూడా చేసిన వాళ్ళు కాదు, ఏ పార్టీలో అయినా కానీ ఈ విధంగా చెప్తే ఆయన దాడి చేయండి, కొట్టలేరా దాడి చేయలేరా అని చెప్పడం ఏంది కరెక్ట్ పద్ధతి కాదు అని మా కుటుంబీకులు ఆలోచన చేసుకొని మేము మల్లెల రాజశేఖర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన పద్ధతులు ఇవి మనకు కూడా నచ్చవు, ఎందుకు వచ్చింది, మీరు అక్కడ నుండి మానుకోండి, మీరు ఏదైనా కానీ లోకల్గా ఉండే మల్లెల రాజశేఖర్ అనుసంధానాలనే మీరు నడుచుకోండి,
అనే ఉద్దేశంతో మా బంధుత్వాలు మా కుటుంబీకులు చెప్పడం వలన మేము రాజశేఖర్ గారికి కలిసి మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి వచ్చాము. గతంగా ఎలక్షన్లు